నమస్తే మిత్రులారా, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటంటే, ఒక వ్యక్తి గత 15 సంవత్సరాల క్రితం ఒక ప్లాట్ కొనుగోలు చేసినాడు. ఇప్పుడు ఆ ప్లాట్ అమ్మాలని ఒక వ్యక్తితో అగ్రిమెంట్ చేసినాడు. తీరా రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్తే ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ కాదు, ఈ ప్లాట్ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది అని చెప్పారు. సో ఈ కేసుకు సంబంధించిన విషయం ఏంటంటే, సాధారణంగా ప్రభుత్వ భూములు అమ్మకాలు కొనుగోలు చేయొద్దు. ప్రభుత్వము ఎవరికైనా పేద ప్రజలకు ఇస్తే వాళ్ళు ఆ భూములను వ్యవసాయ భూమిగా ఇస్తే వ్యవసాయం చేసుకోవాలి, వ్యవసాయేతర భూములుగా ఇస్తే వాటి మీద ఇళ్ల నిర్మాణం చేసుకోవాలి. అయితే చాలా వరకు గ్రామీణ ప్రాంతాలలో, అలాగే కొంత అవగాహన లేని ప్రాంతాలలో చాలామంది ఏం చేశారు అని అంటే, అగ్రికల్చర్ ల్యాండ్, గవర్నమెంట్ ఇచ్చినటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ భూములను కూడా సబ్ రిజిస్ట్రార్లతో కుమ్మకైపోయి ప్లాట్ల వారీగా రిజిస్ట్రేషన్ చేసేసినారు. సో ఇప్పుడేమైందంటే, ఆ గవర్నమెంట్ భూముల యొక్క సర్వే నెంబర్లు ప్రొహిబిటెడ్ లిస్ట్లో నిషేధ జాబితాలో ఉన్నాయి. గవర్నమెంట్ భూములను నాలాగా కన్వర్షన్ చేయడం అనేది చెల్లుబాటు కాదు. గవర్నమెంట్ పేద ప్రజలకు ఇచ్చినటువంటి భూములు ప్లాట్ల వారీగా అమ్మకాలు కొనుగోలు చేయడం అనేది చట్టబద్ధమైనది కాదు.